హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ 37. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కమలిని గారు చాలా కంగారు పడ్డారు. ఉన్నట్టుండి ఎందుకు విక్రాంత్ ఇంత బాధపడుతున్నాడు, ఏం జరిగింది అని బాలుని వెతుక్కుంటూ వెళ్ళారు. రే బాలు అని పిలిచిన పిలుపు విని బాలు గాయత్రికి దూరంగా జరిగి అమ్మగారు అంటూ ఆవిడ ముందుకు వెళ్ళాడు. కమలిని గారు సీరియస్గా చూస్తూ ఏం జరిగిందిరా, ఎందుకని విక్రాంత్ ఇంత బాధపడ్డాడు, అనన్యతో ఏమైనా గొడవ జరిగిందా, అసలు ఏం జరిగిందో చెప్పు, నాకు కంగారుగా ఉంది అని నిలదీశారు. బాలు తడబడుతూ అనన్య మేడంతో ఎలాంటి గొడవ లేదమ్మగారు, సార్తో మాలిని తగాదా పడింది, ఆయన్ని రెచ్చగొట్టేలా మాటలు అనింది, సార్ ఆవిడ గొంతు పట్టుకుని చంపేంత పని చేశారు. ఇంత జరుగుతున్న సమయంలో అయ్యగారు అక్కడే ఉన్నారు. చాలా కష్టం మీద సార్ని వెనక్కి తీసుకొని వచ్చాను అని జరిగింది చెప్పేశాడు. అక్కడ మాలిని పేరు వినిపించేసరికి చాలా బాధపడింది. ఎందుకు దానికి నా మీద పగ, నా జీవితాన్ని చీకటి చేసింది, నన్ను దిక్కులేని దాన్ని చేసింది, ఉన్న ఒక్క బిడ్డని దాని మాటలతో చేతలతో హింసించే పని పెట్టుకుంది. ఊరుకోను, నేను చూస్తూ అస్సలు ఊరుకోను, ఏదో ఒకటి చేయాలి అని నిర్ణయం తీసుకొని కళ్ళు తుడుచుకుంటూ ఆవిడ గదిలోకి వెళ్ళిపోయింది. విక్రాంతి గదిలో నేల మీద పడుకొని ఉన్నాడు. ఉదయాన్నే అతడి పరిస్థితి చూసింది భువన. ఇదేంటి బావ కింద పడుకున్నాడు అని కంగారుగా వెళ్ళి బావా అని తట్టి లేపింది. నైట్ చాలా డిస్టర్బ్ అయ్యి చాలా రోజుల తర్వాత మందు ముట్టుకున్న విక్రాంత్ అలసిపోయినట్టు ఇబ్బందిగా కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా ఎవరో నిల్చొని ఉన్నారు. అతడి కంటికి మసకగా కనిపిస్తుంది. చాలా తలనొప్పి వస్తుంది. ఎంతో ఇబ్బందిగా తల పట్టుకొని లేచి కూర్చొని కళ్ళు నలుపుకుంటూ చూశాడు. ఎదురుగా నిలుచొని చూస్తుంది అనన్యలా కనిపించింది. అతడు ఆశ్చర్యపోయాడు. చాలా ఎమోషనల్ అవుతూ ఓ నో, సారీ, ఐఎమ్ రియల్లీ సారీ, నేను వాటిని మిస్ చేశాను అని భువనిని అమాంతం హత్తుకున్నాడు. ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. ఆశ్చర్యంగా కదలకుండా చూస్తూ ఉంటే విక్రాంత్ ఆమెని అనన్య అనుకొని అతడి ఫీలింగ్ చెప్తున్నాడు. నేను చాలా వెతికాను, కనిపించలేదు తెలుసా, ఐఎమ్ సారీ అని ఎంతో డిస్టర్బ్గా అతని మాటలు ఉన్నాయి. భువన దొరికిందే ఛాన్స్ అనుకుంటూ అతడి చుట్టూ చేతులు వేస్తూ ఇట్స్ ఓకే బావా, ప్లీజ్ ఫీల్ అవ్వకు, నువ్వు బాధపడితే నేను చూడలేను అంటూ మాట్లాడింది. అంతే. ఆమె మాటలు విని విక్రాంత్ వాస్తవంలోకి వచ్చాడు. స్పృహలోకి వస్తున్నట్టు కళ్ళు పెద్దవి చేసి చూశాడు. అతడు అనన్యని కాదు భువనిని హక్ చేసుకొని ఉన్నాడు అన్నది తెలిసింది. అంతేకాదు ఆమెకి సారీ చెప్తున్నాడు. ఓ గాడ్ అనుకొని ఆమెను విదిలిస్తూ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, నా పర్మిషన్ లేకుండా నా రూమ్లోకి వస్తే ఊరుకొని చెప్తున్నా అంటూ సీరియస్ అయ్యాడు. భువన వచ్చిందే అవకాశం మిస్ చేయకుండా అదేంటి బావా, నేనెందుకు నీ గదిలోకి రాకూడదు చెప్పు, అయినా ఎందుకు బాధపడుతున్నావు, ఆ అనన్య నిన్నేమైనా హర్ట్ చేసిందా అంటూ ఆమె టాపిక్ తెచ్చింది. అంతే, చిర్రెత్తిపోయింది అతడికి. ఆమె వైపు సీరియస్గా చూస్తూ నా కోపం తెప్పించక భువన, మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు, అనన్య టాపిక్ నువ్వు తీసుకురావద్దు, నీకు చాలా ఎక్కువ అవుతుంది, గెట్ అవుట్ అని చెయ్యి చూపించి బయటికి పో అన్నాడు. భువన అవమానంగా ఫీల్ అవుతూ నువ్వు రోజు రోజుకి బాధలో క్షీణించిపోతున్నావు, నేను చూస్తూనే ఉన్నాను, ఎప్పుడో సౌరవబాబు పోయినప్పుడు ఆ బాధ నిన్ను కంట్రోల్ చేయాలని మందు పట్టాడు, మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నువ్వు మందు తాగావు, ఎందుకు నీ లైఫ్లోకి ఆ దెయ్యం వచ్చింది, నీకు మనసంత లేకుండా పోయింది, నువ్వంటే ఇష్టం అభిమానం బంధం ఉన్న నేను చూస్తూ ఎలా ఉండేది, నన్ను నువ్వు ఎంత అవమానించినా నేను నీ క్షేమం మాత్రమే కోరుకుంటాను, ప్లీజ్ బావా ఆ అనన్యకి దూరంగా ఉండు అంటూ చొరవ చూపించే ప్రయత్నం చేస్తుంటే
విక్రాంత్ ఆవేశంగా, భువన ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు. నాకే నీతులు చెప్పే స్థాయికి ఎదిగిపోయావా? పో బయటికి అని అటువైపు తిరిగి బలంగా గోడకు గుద్దాడు. అతడికి కోపం ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఇంకేం గొడవ చేయను అనుకొని బయటకు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంటే ఆమె కంటికి మెరుస్తున్న ఇయర్ రింగ్స్ కనిపించాయి. విక్రాంత్ వీటిని వెతికాను అన్నాడు. బహుశా వీటిని అయ్యుంటుందని. విక్రాంత్ చూడకుండా వాటిని తీసుకుని బయటకు వెళ్ళిపోయింది. అతడి పరిస్థితి దారుణంగా ఉంది. అనన్యని భువన మాటలు అనడం తట్టుకోలేకపోయాడు. కానీ ఆమెకి దూరంగా ఉండాలి, లేదా నా ముందు మాట్లాడడానికే భయపడే భువన లాంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వీళ్ళ నోరు మూయించాలి. అనన్య విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఆమెని దూరం పెట్టాలి తీరుతా అని చాలా ఫీల్ అవుతూ తల పట్టుకొని కూర్చున్నాడు. అంతలో అక్కడికి కమిలిని గారు వచ్చారు. కొడుకు పరిస్థితి అర్థం చేసుకుని, రే విక్రాంత్, నువ్వు బాధపడ్డం నాకు అవమానంగా ఉంది అని షాక్ ఇచ్చారు. విక్రాంత్ అర్థం కానట్టు చూశాడు. ఆవిడ కోపంగా చూస్తూ, అవునురా, అది ఎవర్రా నిన్ను మాటలు అనడానికి? నిన్నెత్తుకొని తిప్పింది, నీకు గోరుముద్దలు పెట్టింది, అదంతా నిజమైన ప్రేమ కాదురా. కేవలం అవకాశం కోసం, నన్ను నమ్మించడం కోసం ఆడిన నాటకం అని మీ నాన్నగారిని దాంతో తీసుకుపోయినప్పుడే అర్థమైంది. అప్పుడే నా దృష్టిలో అది చచ్చింది. దాన్ని లెక్కలో నుండి తీసేశాను. అలాంటి దాని మాటలు నువ్వు పట్టించుకొని బాధపడ్డం నాకు అవమానం కాక ఏంటి చెప్పు? ఇన్నేళ్లు నిన్ను బాధపడ్డాను, పడుతున్నాను. ఎందుకో తెలుసా? మీ అన్నయ్య కోసం. నన్ను కాదు అని పోయినా పెద్ద మనిషి కోసం కాదు. మనల్ని ఎంతో ప్రేమగా చూసుకునే నీ అన్న ఎలా మనల్ని విడిచిపోయాడు అర్థం కాక అంధకారం అయిపోయిన మన జీవితాన్ని తలుచుకొని బాధపడుతున్నాను. కానీ నేనింకా బాధపడను. నా బిడ్డ బాధపడనివ్వను. రే విక్రాంత్, నువ్వు దాని మాటలకు బాధపడ్డం కాదురా బదులు చెప్పేది. అసలు సౌరవ్ ఎందుకు చనిపోయాడు, ఎవరి వల్ల చనిపోయాడు నాకు తెలియాలి. నువ్వు తెలుసుకోవాలి. మాలిని లాంటి వాళ్ళ నోటి నుండి అన్నయ్య పేరు రావడానికి వీల్లేదు. దానికి గట్టి సమాధానం ఇవ్వాలి. అయినా సంస్కారం ఉన్న వాళ్ళ మాటలు పట్టించుకోవాలరా. ఇలా దారుణాలు చేసే ఆడదాని మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాకు మాటివ్వు. మనల్ని అవమానించి వేలెత్తి చూపే సాహసం చేసిన వాళ్ళకి సరైన సమాధానం ఇస్తానని. నీ అన్న చావుకి కారకులు ఎవరు తెలుసుకుంటాను అని. ఇలా బాధపడుతూ నన్ను బాధ పెట్టను అని మాటివ్వు అని అడిగింది. విక్రాంత్ అర్థం చేసుకుని తల్లి ఒడిలో తల పెట్టుకుని, సారీ అమ్మా, నేను బాధపడి నిన్ను బాధ పెట్టాను. నిజమే, విలువలేని మనిషి మాటలకు నేను బాధపడడం ఏంటి లేదు. అమ్మా, ఇక నేను బాధపడను. బదులు చెప్తాను, మాటిస్తున్నా. అన్నయ్య మరణం వెనక కారణం ఏంటో తెలుసుకుంటాను అని ఎంతో స్థిరంగా చెప్పాడు. ఆవిడ సంతోషపడి, సరే, మా విక్రాంతి ఇలా ఉండాలి అని గదవతల వైపు చూసింది. అప్పుడే గాయత్రి కాఫీ పట్టుకొని వచ్చింది. కాఫీ తాగి ఫ్రెష్ అవ్వు, నేను గుడికి వెళ్ళాలి అని వెళ్ళిపోయింది ఆవిడ. విక్రాంత్ కాఫీ అందుకొని తాగుతూ ఉంటే గాయత్రి అడిగింది, బాబా మీరు చాలా అప్సెట్ అయ్యారు. ఎందుకో తెలియదు, కానీ మీరు మీ ధైర్యాన్ని నమ్మకాన్ని కోల్పోవద్దు ప్లీజ్. మీరే మాకు ధైర్యం నమ్మకం. అలాంటిది మీరే మీ నమ్మకాన్ని కోల్పోతే ఎలా చెప్పండి అని విక్రాంత్ వైపు భయంగా చూస్తూ, తప్పుగా ఏమైనా మాట్లాడితే క్షమించండి అని బయటకు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంటే గాయత్రి ఆగు అన్నాడు. ఆమె కంగారుగా వెనక్కి తిరిగి చూసింది. అతడు ఇబ్బందిగా చూస్తూ, నా రూమ్ కాస్త క్లీన్ చేయవా? నేను ఇయర్ రింగ్స్ మిస్ చేశాను, అవి నాకు కావాలి, వెతికి పెట్టు. అలాగే గదిలో విస్కీ ఉంది, తీసి బయటపడేయి ప్లీజ్ అని రిక్వెస్ట్గా చెప్పి స్నానం చేసి వస్తా అని వెళ్ళిపోయాడు. గాయత్రి సరే బావా అంటూ గది మొత్తం క్లీన్ చేసి మందు బాటిల్స్ బయట పడేసింది. ఎంత వెతికినా విక్రాంత్ చెప్పిన ఇయర్ రింగ్స్ మాత్రం దొరకలేదు. అరగంట తర్వాత స్నానం చేసి బయటకు వచ్చాడు విక్రాంత్. గాయత్రి దిగాలుగా చూస్తూ, బావా ఇక్కడ ఏమీ దొరకలేదు, నేనంతా శుభ్రం చేశాను, మొత్తం వెతికాను, కనిపించలేదు అని చెప్పింది. విక్రాంత్ చాలా ఫీల్ అవుతూ, సరేలే నువ్వు వెళ్ళు అని బెడ్ మీద కూర్చొని
అతడి చేతుల వంక చూసుకొని అనవసరంగా వాటిని విసిరేశాను అనుకుంటూ, అసలు నేనేం చేస్తున్నాను? వాటిని దూరంగా నేనే కదా విసిరి కొట్టాను. ఇప్పుడు వాటిని ఎందుకు వెతికిస్తున్నాను? ఎందుకు అవి దొరకలేదని బాధపడుతున్నాను? అసలు నాకేమైంది అని చాలా కోపం తెచ్చుకుంటూ, అనన్య చెవులకి మెరుస్తూ కనిపించిన ఇయర్ రింగ్స్ ఇప్పుడు లేవు అన్నది కనిపిస్తూ ఉంది. నేను ఫీల్ అవ్వను అనుకుంటూనే, ఎక్కడ పడిపోయావు ఆ చెవుల పిల్ల చెవులకి? మళ్ళీ వాటిని పెట్టుకోదా అని ప్రశ్నించుకుంటూ ఉన్నాడు. కొంత సమయం అనన్య ఆలోచనలో గడిపి, నో, నేను తన గురించి ఆలోచించను, నా అన్న గురించి, వాడి మరణం గురించి ఆలోచిస్తాను అని అలర్ట్ అయ్యి ముందుగా ఆఫీస్కి వెళ్ళాలి అన్నట్టు రెడీ అయి కిందకొచ్చాడు. డైనింగ్ టేబుల్ వద్ద భువన రాజీ ఉన్నారు. అతడికి ఆకలి లేదు. వాళ్ళని చూస్తే తిండి తినాలి అని అనిపించలేదు. అందుకే చిరాగా వెళ్ళిపోతూ ఉంటే భువన కంగారుగా బావ టిఫిన్ చేసి వెళ్ళండి అని పిలిచింది. విక్రాంతి సీరియస్గా చూస్తూ అక్కడి నుండి బయటకు వచ్చేశాడు. కారు వద్దకు చేరుకున్న అతడికి సార్ అంటూ బాలు పిలిచాడు. విక్రాంతి వెనక్కి తిరిగి చూసి ఏంటి అన్నాడు. బాలు చేతిలో మొబైల్ అతడికి ఇస్తూ, సార్, అనన్య మేడం లైన్లో ఉన్నారు, మీతో మాట్లాడాలని అడుగుతున్నారు అని చెప్పాడు. విక్రాంతికి వెంటనే ఆ ఫోన్ అందుకొని మాట్లాడాలి అనిపించింది. కానీ చాలా కష్టం మీద వెనక్కి తగ్గి, ఏంటి విషయం, నాతో ఏం మాట్లాడాలంట అని అడిగాడు. బాలు అయోమయంగా చూస్తూ, తెలీదు సార్ అన్నాడు. విక్రాంతి సీరియస్ అవుతూ, తెలుసుకో, ఆమెకు నాతో ఏ మాటలున్నాయో. ఇలా అనవసరమైన ఫోన్ కాల్స్ అటెండ్ చేసి నా వరకు తెచ్చి నా టైం వేస్ట్ చేయకు అని కార్ స్టార్ట్ చేశాడు. బాలు కంగారుగా ఇదేం ట్విస్ట్ అనుకొని లైన్లో ఉన్న అనన్యని అడిగాడు, మేడం సార్తో ఏం మాట్లాడాలని. ఆమె విక్రాంతి మాటలు వినింది. అంతే, మండిపోయింది. ఏమైంది ఈ మెంటల్ బాస్కి అలా మాట్లాడుతున్నాడు? నువ్వేమో ఏం మాట్లాడాలని అడుగుతున్నావు? నా మొబైల్ మిస్ అయింది. ఆ అయ్యగారి నెంబర్ అమ్మ మొబైల్లో ఉంది. ఆయన గారి మొబైల్కి ట్రై చేశాను, లిఫ్ట్ చేయడం లేదు, అందుకే నీకు చేశాను అని చెప్పింది. విక్రాంత్ వెళ్ళిపోవాలి అనుకున్నా వెళ్ళలేక ఆగాడు. బాలు స్పీకర్ ఆన్లో ఉంచాడు. ఆ మాటలు విక్రాంత్ వింటూనే ఉన్నాడు. బాలు తడబడుతూ, మేడం అదంతా సరే, ఇంతకీ మీరు ఎందుకు ఫోన్ చేస్తున్నారు చెప్పండి అని అడిగాడు. ఆమె విసుక్కుంటూ, నీ బాస్కే మెంటల్ అనుకున్నా, నీకు కూడా మెంటల్ ఎక్కిందా? కొంచెం కూడా సెన్స్ లేదా? నేను తనతో మాట్లాడాలి అనుకున్నది నీకు చెప్పాలా? సరే అయితే, ఆ పెద్ద మనిషి నిన్న నైట్ తాను వచ్చే వరకు నిద్ర లేవకూడదని ఆర్డర్ వేశాడు. మెలకు వచ్చిన నేను బెడ్ దిగలేదు. అమ్మ పిలిచినా కళ్ళు తెరవలేదు. ఆకలితో కడుపులో నొప్పొస్తున్నా అయ్యగారి మెంటల్ పీక్స్లోకి వెళ్తుంది. ఎందుకు వచ్చిన గొడవ అని నైట్ అంతా ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ సార్ రాలేదు. ఏమైంది వాడికి? అసలు నేను గుర్తున్నానా? నన్ను అసలు కనీసం గుర్తు చేసుకున్నాడా? నాకు హెల్త్ బాలేదు అని తెలుసుగా, దగ్గరుండి చూసుకుంటాను అన్నట్టు బిల్డప్ ఇచ్చాడుగా. ఇదైనా చూసుకోవటం? నాకు ఆకలి వేస్తుందిరా, వాడికి అర్థం అవ్వడం లేదా? తన మాట మీద లేడు, సో నేనింకా వాడి మాట వినాల్సిన పని లేదు అని చెప్పు అని కోపం చూపింది అనన్య. ఆ మాట విన్న విక్రాంతికి చాలా బాధ కలిగింది. నేను తనని గుర్తు చేసుకోవడం ఏంటి? అసలు మరుపంటూ వస్తేగా. కళ్ళు మూసినా తెరిచినా కనిపిస్తుంది పొగరు. అర్థం కావడం లేదు తనకి. నైట్ అంతా నా కోసం ఎదురు చూసిందా? ఏమీ తినలేదా? అసలు సెన్స్ తనకి లేదు. ఎందుకలా చేసింది అనుకొని ఆమెను చూడాలి అన్న చిరాకు పడుతూ, రేయ్ బాలు, ఆమెకి నచ్చినట్టు చేసుకోమను, నాకు చాలా పనులుంటాయి. ఆమె హెల్త్ విషయంలో నాకేంటి టెన్షన్? నేను వచ్చే వరకు వేచి ఉండాలో, ఏదో చెప్తే ఫాలో చేయాలో ఏం అక్కర్లేదు. నేను ఇక మీదట ఆవిడ ఆఫీస్కి వచ్చేది లేదు. నాకు ఊపిరి తిరగని పనులు ఉన్నాయి, అనవసరంగా డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పు. తన ఫోన్ నా దగ్గరే ఉంది, తీసుకుపోయి ఇవ్వు. ఇలా మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి విసిగించే పని పెట్టుకోవద్దు అన్నాను అని చెప్పు అంటూ ఉంటే అనన్యకి చాలా బాధ కలిగింది. కానీ బయటపడకుండా, ఆహా, ఎంత శుభవార్త విన్నాను, చాలా సంతోషం. ఆయన గారికి ఎక్కడ ఎవరు మిస్ అవ్వడం లేదు. నాకు నచ్చింది చేసుకోవచ్చు అన్నారుగా, అందుకు థ్యాంక్స్
ఇక ఉంటా. మళ్ళీ ఫోన్ చేసి వారి అమూల్యమైన టైం వృధా చేయను అని చెప్పు. గుడ్ బాయ్ అంటూ ఫోన్ కట్ చేసేసింది. అంతే. విక్రాంత్ మనసు చివుక్కుమంది. అలా ఎలా చెప్పేస్తుంది? నేను మాట్లాడను అంటే ఆమె కూడా అదే అంటుందా? ఇప్పుడే వెళ్ళి తన సంగతి ఏంటో అడుగుతా అనుకున్నాడు. అయినప్పటికీ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. బాలు తల పట్టుకుని ఇదేం ట్విస్ట్, ఈయన మళ్ళీ మొదటికొచ్చాడు. ఇదంతా ఆ దిక్కుమాలిన మాలిని దానివల్లే వచ్చింది అనుకున్నదంతా చేసింది. ఎంచక్కా దగ్గరవుతున్నారు అనుకున్న జంటని విడదీసి పెట్టింది. ముష్టిమొహంది. కలిసి ఉన్న భార్యాభర్తని కలవబోతున్న జంటని విడదీయాలి అంటే అది ఆ మాలినికే సాధ్యం. ఈ కరోనా ఎంతో మంది వాళ్ళని మంచి వాళ్ళని తీసుకుపోయింది, ఈ దెయ్యాన్ని తీసుకుపోవడం లేదు అని తల పట్టుకొని నిట్టూర్చాడు. విక్రాంత్ మాటలకు అనన్య చాలా ఫీల్ అయింది. అసలు ఏమైంది ఆ మనిషికి? నన్ను దూరం పెట్టాడు, ఇక్కడికి రాలేదు, నైట్ అంతా వెయిట్ చేశానన్న బాధ లేదు, ఆఫీస్కి రాను అంటున్నాడు. మెంటల్ కదా, అలాగే చేస్తాడు. ఓ హోటల్ రూమ్లో వాడు నన్ను కిస్ చేశాడు, ఇంకా నాకు షర్ట్ వేశాడు. అవన్నీ నాకు గుర్తుకొచ్చి ఎందుకు ఇలా చేశావని అడుగుతానని తప్పించుకు తిరుగుతున్నాడా? కానీ నేనేమీ అనలేదుగా. ఎందుకు ఇలా చేస్తున్నాడు? పిచ్చెక్కువైందా అని బాధగా బెడ్ మీద కూర్చొని నిన్నంతా ఎదురు చూస్తూ ఉన్నాను. కొంచెం కూడా జాలే లేదు ఆ మనిషికి. నేనంటే ఎందుకంత చిన్న చూపు? నా అవసరం కోసం తనని లవర్ అన్నాను, అందరి ముందు కిస్ చేశాను అనేగా. కానీ నేను తను అనుకున్నట్టు ఫ్రాడ్ అయితే కాదుగా. మరెందుకు నన్ను బాధ పెడుతున్నాడు? నా పర్మిషన్ లేకుండా అన్నీ చేస్తాడు, అడిగితే నా ఇష్టం అంటాడు. ఇప్పుడు సడన్గా నాకు దూరంగా ఉన్నాడు. అంతా వాడిష్టమేనా? పోనీ ఎలా ఉంటే అలా ఉండని, నాకేంటి? నాకు నా డాడ్ కంపెనీ బాధ్యత ఇంపార్టెంట్ అంతే. నాకు నచ్చినట్టు ఉండమన్నాడుగా, వెంటనే ఆఫీస్కి వెళ్తాను అని మొండిగా వెళ్ళి ఫ్రెష్ అయి బయటకు వచ్చింది. తులసి గారు కూతురు ఎందుకో బాధపడింది అని గమనించి ఏం జరిగింది అని అడిగారు. అనన్య అలాంటిది ఏమీ లేదు అని, నిద్ర ఎక్కువైంది అంతే అని ఆవిడ పెట్టిన వాటిని తింటూ ఎఫ్ఎం వైపు చూసి మనం ఆఫీస్కి వెళ్ళాలని చెప్పింది. కాసేపటి క్రితమే అతడికి విక్రాంత్ క్లియర్గా చెప్పాడు తను బిజీగా ఉండడం వల్ల అక్కడికి రాలేనని. అనన్యని జాగ్రత్తగా చూసుకోవాలి కూడా, నువ్వు ఉండాలి అని. ఈ రోజంతా తన ఇంట్లో ఉండాలి, బయట ఎండ ఎక్కువ ఉంది, ఆఫీస్కి వెళ్ళనివ్వకు అని. అందుకే ఎఫ్ఎం కంగారుగా అనన్య అమ్మ మీరు ఇవాళ ఎక్కడికి వెళ్ళకూడదు, రెస్ట్ తీసుకోండి, సార్ ఇదే చెప్పారు అని చెప్తుంటే అనన్య మనసులో ఆ సార్కి ఇప్పుడు నా అక్కర లేదులే, నాకు నచ్చినట్టు ఉంటాను అనుకుని లేదు ఎఫ్ఎం ఆఫీస్కి వెళ్ళాలి, చాలా వర్క్ ఉంది. ఆ విక్రాంత్ బిజీ అంట, ఆఫీస్కి రాలేడంట, నా వర్క్ నేను చేసుకోవాలిగా. సరే నువ్వు టిఫిన్ తిను, మనం ఆఫీస్కి వెళ్ళాలి, ఇంకా డిస్కషన్ వద్దు అని చెప్పేసింది. అలాగే ఎఫ్ఎం వద్దు అంటున్న విక్రాంత్ మీద కోపంతో స్పైసీ ఫుడ్ వడ్డించుకొని తింటూ ఉంటే ఎఫ్ఎం కంగారుగా అమ్మ వద్దు, మీరు తినకూడదు అన్నాడు. తులసి గారు అసలు విషయం తెలియక తినని మూర్తి ఏమవుతుంది, ఇప్పుడు అనన్య బాగానే ఉందిగా అని పెద్దగా పట్టించుకోకుండా కమలిని గారు గుడికి వెళ్లారు అని తెలిసి సరే అనన్య నేను గుడికి వెళ్ళాలి, నువ్వు ఆఫీస్కి వెళ్ళు, మూర్తి నీతో ఉంటాడు అని చెప్పి వెళ్ళిపోయింది. గోపి దగ్గరుండి అనన్యకు వడ్డించాడు. ఆమె కడుపులో కాస్త మంటగా ఉన్నా కావాలని స్పైసీ ఫుడ్ తీసుకొని ఆఫీస్కి వెళ్లేందుకు ఏదో ఫైల్ చెక్ చేసుకుంటూ ఉంది. ఎఫ్ఎం అనన్య ప్రవర్తన విక్రాంత్కి ఫోన్ చేసి చెప్తున్నాడు. అంతే. విక్రాంత్ కోపం తెచ్చుకొని చిన్నపిల్ల తను, అంత పెద్ద ప్రాబ్లం అయింది, నేను ఒక్కరోజు రాకుంటే ఇష్టం వచ్చినట్టు చేస్తుందా? నేను చెప్తున్నాగా ఇంట్లో ఉండమని, కారం కలిపిన వంటకాలు తినకూడదని, మరి ఎందుకు చేస్తుంది ఇలా? ఇప్పుడే వస్తున్నా అని కారటుగా పోనిస్తూ ఏదో గుర్తుకొచ్చినట్టు ఆగిపోయాడు. నో, నేను వెళ్ళను. ఇప్పుడు నేను వెళ్తే ఈసారి అనన్యకు కూడా లోకువైవుతాను అని ఓకే ఎఫ్ఎం తనకి నచ్చినట్టు చేసుకొని నువ్వు మాత్రం తన వెంటే ఉండు చాలు అని ఆఫీస్కి చేరుకున్నాడు. కానీ మనసు మాత్రం ఆమె చుట్టూ తిరుగుతూ ఉంది. అనన్య ఎఫ్ఎం విక్రాంత్తో మాట్లాడడం చూసింది. ఓ ఎఫ్ఎం ఇన్ఫార్మర్గా పెట్టుకున్నావా? ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తే
నన్ను సీసీలో అబ్జర్వ్ చేస్తూ కూర్చుంటావు. నన్ను చూడను మాట్లాడను అన్నావుగా, చెప్తా ఉండు. నువ్వెలా నా దగ్గరికి రాకుండా ఉంటావో నేను చూస్తా. బిజీ అంట బిజీ, చెప్తా ఉండు అని ఆమె మొబైల్ లేకపోవడంతో ఎఫ్ఎంని ఫోన్ ఇవ్వా, ప్లీజ్ నా ఫోన్ ఆ తిక్కులోడి దగ్గరుంది అని చెప్పి అతడు ఇవ్వను అనలేక ఇస్తే తీసుకొని కేశవ్కి ఫోన్ చేసి వెంటనే ఆఫీస్లో సీసీ కెమెరాలు ఆఫ్ చేయమని చెప్పింది. కేశవ్ ఎందుకు మేడం అని అడిగితే, దిస్ ఇస్ మై ఆర్డర్, నేను చెప్పింది చేయండి, ఈరోజంతా సీసీలు వర్క్ అవ్వకూడదు అంతే అని గట్టిగా చెప్పింది. కేశవ్ కంగారుగా, బట్ మేడం, సార్ కోప్పడతారు, చాలా గొడవ చేస్తారు, పైగా ఏదైనా ప్రాబ్లం అవుతుంది అన్నాడు. ఆమె సీరియస్ అవుతూ, సార్ ఎవరు సార్, ఇది నా కంపెనీ, నా ఇష్టం, నేను చెప్పింది చేయండి. ఆ సార్ ఇక మన ఆఫీస్కి రారు అంట కదా, సీసీ వర్క్ చేయకుంటే ఆయనకి ఏంటి అన్నట్టు. ఒక్క నిమిషం, ఇప్పుడు టైం 9:30 అయింది, సరిగ్గా 10:25కి సీసీలు ఆఫ్ చేయాలి, ఆఫ్ అయి తీరాలి, లేదా ఊరుకోను అని చెప్పి ఆఫీస్కి చేరుకుంది. ఆమె కారు ఎఫ్ఎం డ్రైవ్ చేస్తున్నాడు. విక్రాంతికి ఆమెను చూడాలనుంది. ఎంత వద్దు అనుకున్నా మనసు అతడి మాట వినడం లేదు. అందుకే ఆమె ఆఫీస్కి చేరుకుందని ఎంట్రన్స్ వద్ద కార్ ఎంట్రీ చూసి ఆతృతగా సీసీ కెమెరా వీడియో చూస్తున్నాడు అతడి మొబైల్లో. కానీ ఆమె కార్ దిగుతుంది అనగా సీసీ ఆఫ్ అయింది. ఆమె ఆర్డర్ ప్రకారం కేశవ్ 10:25కి సీసీ ఆఫ్ చేయించాడు. అనన్య అనుకున్న టైంకి అక్కడికి వచ్చింది. ఆమె లెక్క ప్రకారం అదే టైంకి వీడియో ఆఫ్ అయింది. విక్రాంత్ షాక్ అయ్యాడు. వాట్ ద హెల్ అని సీరియస్గా ఒక్కో స్టేజ్ వీడియో చెక్ చేస్తుంటే అన్ని కెమెరాలు ఆఫ్ అయిపోతూ ఆమె కనిపించకుండా ఉంది. అతడికి చాలా బాధ కలిగింది. తట్టుకోలేకపోయాడు. వెంటనే ఏం జరిగిందని కేశవ్కి కాల్ చేశాడు. అతడు విక్రాంత్ నుండి ఫోన్ ముందు ఎక్స్పెక్ట్ చేశాడు. అందుకే కంగారుగా, సారీ సార్, మేడం కెమెరాలు ఆఫ్ చేయమన్నారు అని చెప్పాడు. అంతే. విక్రాంత్కి అర్థమైంది ఆమె తనని పరీక్షిస్తుందని. అందుకేగా పంతంగా, ఓ అలాగా, ఓకే, తన కంపెనీ తన ఇష్టం, నష్టం జరిగితే నాకేంటి, తను చెప్పినట్టు చేయండి అని కాల్ కట్ చేశాడు. అనన్య క్యాబిన్కి వచ్చి కూర్చుంది కానీ మనసు స్థిమితంగా లేదు. ఎందుకో గుండె కంగారు పడింది. ఆమె బాధపడుతూ ఆ బాధ వెనుక భావం తెలియక కన్నీళ్లు పెట్టుకుంటూ కడుపులో కాస్త మంటగా కలుగుతూ ఉంటే నీళ్లు అందుకు ఆఫీస్లో ఉన్న ఎఫ్ఎంని పిలిచి తన ముందు కూర్చోమని చెప్పింది. అతడు ఇబ్బందిగా చూస్తూ ఉన్నాడు. ఆమె అతడి ఫోన్ తిరిగి చేసి, ఏంటి ఎఫ్ఎం అలా చూస్తున్నావు, నీకు నీ సార్ మంచివాడు అనిపిస్తుందిగా, కానీ అది నిజం కాదు, తనకి నేనంటే చాలా చులకన, ఎంతో కోపం, అందుకే నన్ను ఒంటరిగా వదిలేసున్నాడు. అసలు ఏం జరిగిందో తెలుసా అని జరిగిందంతా చెప్పింది. ఎఫ్ఎంకి ఆ ఇరువురు ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నా తెలుసుకోలేకపోతున్నారు అనిపించింది. కానీ ఏమీ చెప్పలేని స్థితిలో చూస్తూ, అమ్మా, సార్కి మీపై ఎంతో కేర్ ఉంది, కానీ ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు అన్నాడు. అనన్య దిగాలుగా, ఎందుకు నన్ను సాధించడానికి, వాడి టార్గెట్ ఇదేగా, ఇప్పుడు నీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వాడిని నమ్మకు, అడ్డంగా ముంచేస్తాడు, నేను నమ్మడం లేదు, అందుకే ప్రశాంతంగా ఉన్నాను అని చెప్పి నువ్వు ఆ రూమ్లో వెయిట్ చేయి, నీకు అక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు, నేను బయటకు వెళ్తే పిలుస్తాను అని చెప్పి పంపించేసి ఆమె వర్క్ చూసుకుంటూ విక్రాంతిని గుర్తు చేసుకుంటూ, అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడు, నేను దిగాలుగా ఉండను, నేను డిస్టర్బ్ అవ్వడం వాడు చూడలేడు, సీసీ అందుకే ఆఫ్ చేయించాను, నేను దిగాలుగా ఉంటే చూసి ఆనందిద్దాం అనుకుని ఉంటాడు, ఆ ఛాన్స్ లేకుండా చేశాను అని పదే పదే అతన్నే తలుచుకొని బాధపడుతూ చెవులకి ఇయర్ రింగ్స్ లేకుండా ఉండడం చూసి, నా ఇయర్ రింగ్స్ వాడికి ఇచ్చేశాను, నావవి, వాడేం చేశాడో ఏమో, నాకు ఎదురు పడతాడుగా, వాడి చేత్తోనే పెట్టించుకుంటా అని నిట్టూర్చి పనిలో నిమగ్నమైంది. అక్కడ విక్రాంత్ మాత్రం పని మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నాడు. ఇద్దరిది ఒకేలాంటి పరిస్థితి. మరి అనన్య సీసీ ఆఫ్ చేయడం ఆమెకు సమస్య తెచ్చి పెడుతుందా, ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.